హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, బయాలజికల్ సైన్స్కి సంబంధించి జరగబోయే 10th పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు ఇవ్వబోతా ఉన్నాము. ఇక్కడ 4 మార్కుల ప్రశ్నలు అనేవి కన్ఫామ్గా మనకు వచ్చే ప్రశ్నలు, వాటి ఆన్సర్స్తో సహా మీకు ఇవ్వబోతా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా చివరిదాకా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనం ముఖ్యంగా డిఫరెన్సెస్ ఎక్కువగా అడుగుతున్నాడు. అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ లేకపోతే 2 విషయాలకు సంబంధించి డిఫరెన్సెస్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఏ డిఫరెన్స్ అడుగుతున్నాడంటే ఏరోబిక్ రెస్పిరేషను, ఎనారోబిక్ రెస్పిరేషను, అలాగే ఆర్టరీస్ వర్సెస్ వెయిన్స్ డిఫరెన్స్. ఏరోబిక్ రెస్పిరేషను, ఎనారోబిక్ రెస్పిరేషన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆర్టరీస్ వర్సెస్ వెయిన్స్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. తర్వాత ఆటోట్రోఫిక్ న్యూట్రిషను వర్సెస్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషను, ఈ రెండింటి మధ్య డిఫరెన్సు. అలాగే సింగిల్ సర్క్యులేషను వర్సెస్ డబుల్ సర్క్యులేషను, ఈ రెండింటి మధ్య డిఫరెన్సు. అలాగే ఎక్స్ప్లెయిన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనే ప్రశ్న కూడా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ చూసారా? ఎక్స్ప్లెయిన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఇది ఏదైతే ఉందో దీన్ని కూడా అడుగుతున్నాడు. తర్వాత వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. ఓజోన్ లేయర్ డిప్లేషన్ని తగ్గించడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ప్రశ్న కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్ ఇన్ యాన్ ఏకోసిస్టమ్. చూడండి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. నెక్స్ట్ 5వ ప్రశ్న, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్, ఇక్కడ గమనించండి, ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఇది ఈ 5 క్వశ్చన్లే కాకుండా ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఒకటి, ఏరోబిక్, ఎనారోబిక్ రెస్పిరేషను, ఆర్టరీస్, వెయిన్స్, తర్వాత ఆటోట్రోఫిక్ న్యూట్రిషను వర్సెస్ హెటరోట్రోఫిక్ న్యూట్రిషను, సింగిల్ సర్క్యులేషన్ వర్సెస్ డబుల్ సర్క్యులేషను, ఎక్స్ప్లెయిన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇవన్నీ 4 మార్కుల క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నాడు. వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లేషను. తర్వాత వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేట్ బై ఓజోన్ డిప్లేషన్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. తర్వాత వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ది ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఈ ప్రశ్నలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి 6వ ప్రశ్న. ఈ డిఫరెన్సెస్లో భాగంగా ఇంకొకటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ దట్ వై జనరేట్. ఈ ప్రశ్న కూడా ఖచ్చితంగా అడుగుతున్నాడు చాలాసార్లు. తర్వాత ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ గురించి బ్రీఫ్గా చెప్పమని 4 మార్కులు అడుగుతున్నాడు. తర్వాత 8వ ప్రశ్న, గివ్ సజెషన్స్ టు యువర్ ఫ్రెండ్ టు బీ అవేర్ అబౌట్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి కొన్ని సజెషన్స్ నీ ఫ్రెండ్కి నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇందులో డిఫరెన్స్ కాకుండా డయాగ్రామ్ కూడా ఇస్తున్నాడు 4 మార్కుల్లో. డయాగ్రామ్ ఏమిస్తున్నాడో చూడండి. ఇక్కడ ఒకసారి డయాగ్రామ్స్ ఏమిస్తున్నాడు, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ డయాగ్రాము గీమని చెప్పి ఎక్కువసార్లు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. తర్వాత న్యూరాన్ డయాగ్రామ్ అడుగుతున్నాడు. తర్వాత డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ షోయింగ్ ద జెర్మినేషన్ ఆఫ్ పాలిన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్. ఇది అడుగుతున్నాడు ఈ డయాగ్రామ్. తర్వాత డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఈ డయాగ్రామ్, ఈ యొక్క 5-6 డయాగ్రాములు మీరు చక్కగా గుర్తుపెట్టుకొని వీటిని ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ఎగ్జామ్కి. ఇకపోతే ఈ 4 మార్కుల క్వశ్చన్లలో ముఖ్యమైన ప్రశ్న ఇంకోటి ఏంటంటే 10వ ప్రశ్న అండి. ఈ 10వ ప్రశ్న చూస్తే ఇందులో ఎక్కువగా ఏ టైప్ ఇస్తున్నాడు చూడండి. స్టడీ ద ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఏ టైప్ ఇస్తున్నాడంటే స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమిస్తున్నాడు, ట్రోఫిక్ మూవ్మెంటు, ఇగోండి ట్రోఫిక్ మూవ్మెంటు, స్టిమ్యులస్, ఫోటోట్రోపిజం లేకపోతే ఫోటోట్రోపిజం, దానికి స్టిమ్యులస్ ఏంటి, లైట్, థిగ్మోట్రోపిజానికి టచ్, కెమోథ్రోపిజం కెమికల్, హైడ్రోట్రోపిజం వచ్చి వాటర్, జియోట్రోపిజం వచ్చి గ్రావిటేషన్. ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఇది చూసి, ఈ టేబుల్ చూసి కింద ఆన్సర్స్ ఇస్తున్నాడు ఎప్పటికప్పుడు. ఎట్లా 4 మార్కులు క్వశ్చన్ ఇస్తున్నాడు, 10 మార్కు 10వ ప్రశ్నగా ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ టేబుల్ ఒకటి ఇస్తున్నాడు, 10వ ప్రశ్నగా ఇస్తున్నాడు. ఇందులో ప్రశ్నలు ఇచ్చాడు చూడండి, 4 ప్రశ్నలు ఇచ్చాడు 4 మార్కులకి. నేమ్ ద మూవ్మెంట్ అక్కర్స్ ఇన్ ప్లాంట్ టువర్డ్స్ లైట్ వైపు మూవ్ అయితే ఫోటోట్రోపిజం. విచ్ ప్లాంట్ పార్ట్ షోస్ పాజిటివ్ ఫోటోట్రోపిక్ యాక్టివిటీ అన్నాడు. లీవ్సా, రూట్సా, స్టెమ్మా అన్నాడు. దీనికి ఆన్సర్ స్టెమ్. నెక్స్ట్ టెండ్రిల్స్ గ్రో టువర్డ్స్ ద సపోర్ట్. విచ్ టైప్ ఆఫ్ ట్రోపిజం ఇస్ దిస్ అన్నాడు. థిగ్మోట్రోపిజం అంటే టచ్. నెక్స్ట్ రూట్స్ గ్రో టువర్డ్స్ వాటర్ రిసోర్స్.
వాట్ టైప్ ఆఫ్ ట్రోపిజం ఈజ్ దిస్ అన్నాడు. వాటర్ అనగానే హైడ్రోట్రోపిజం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాగా పదో ప్రశ్న అడుగుతున్నాడు. ఇంకొకటి చూడండి, అదే సెగ్మెంట్లో 10వ ప్రశ్న ఇంకేం అడుగుతున్నాడు, అబ్జర్వ్ ద ఫ్లో చార్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. చూసారా, అబ్జర్వ్ ది ఫ్లో చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఫ్లో చార్ట్ ఒకటి ఇచ్చాడు. ఇదిగోండి, ఫ్లో చార్ట్ బాగా స్టడీ చేయండి. ఈ చార్ట్ కంపల్సరీగా ఇస్తున్నాడు, చాలాసార్లు మీరు దీన్ని స్టడీ చేసి వెళ్ళాలి. ఇక్కడ ఏం ప్రశ్న అడిగాడు అంటే, ఏం ప్రశ్నలు అడిగాడు, 4 ప్రశ్నలు అడిగాడు. ఆ 4 ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆర్గనిల్లీస్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అన్నాడు. ఇక్కడ మైటోకాండ్రియా దీనికి ఆన్సర్. వాట్ డస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ పైరువేట్స్, ఇది చూడండి, ఇన్ సైటోప్లాజ్మ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నాడు. దీనికి కార్బన్ డైఆక్సైడు, దీనికి ఏమన్నాడు, కార్బన్ డైఆక్సైడు, నెక్స్ట్ వాటరు, ఎనర్జీ, ఇవి ఉన్నాయి అన్నమాట. ఇవి ఏంటంట, వాట్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటరు, ఎనర్జీ. నెక్స్ట్, ఇన్ విచ్ సెల్స్ ఆఫ్ హ్యూమన్ లాక్టిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ బై ఏనారోబిక్ రెస్పిరేషన్ అన్నాడు. ఇన్ అవర్ మజిల్ సెల్స్. ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే మజిల్ సెల్స్లో ఫామ్ అవుతుంది, అందుకే కండరాల నొప్పులు వస్తాయి. నెక్స్ట్, ఇంకో ప్రశ్న చూడండి. ఇంకో టేబుల్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఈ టేబుల్ కూడా మనకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చామన్నమాట, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో నంబర్ ఇచ్చాడు. డైజెస్టివ్ గ్లాండ్స్, డైజెస్టివ్ జ్యూస్, ఎంజైమ్స్. డైజెస్టివ్ గ్లాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్ ఉంది. అది ఏమి ఎక్స్క్రియేట్ చేస్తుంది అంటే సెలైవాని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఉండే ఎంజైమ్ ఏంటి అంటే సెలైవరీ అమైలేజ్ ఉంటుంది. అలాగే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉన్నాయి, దీంట్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఏముంటుంది అంటే పెప్సిన్ ఉంటుంది ఎంజైమ్. లివర్ ఉంది, ఇది బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీంట్లో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇదన్నమాట. ఇలా ఇచ్చాడు. దీనికి 4 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఆ 4 ప్రశ్నల ఆన్సర్లు మనం చూసుకోవాలా. ఇక్కడ చూడండి, నేమ్ ద ఎంజైమ్ సెగ్రిగేటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చే ఎంజైమ్ ఏంటి అంటే పెప్సిన్. అలాగే వాట్ ఎంజైమ్ ఇస్ సెగ్రిగేటెడ్ బై ద ప్యాంక్రియాస్ ద్వారా ట్రిప్సిన్ వస్తుంది. అలాగే నేమ్ ద గ్లాండ్ దట్ రిలీజెస్ డైజెస్టివ్ జ్యూస్ విత్ నో ఎంజైమ్. డైజెస్టివ్ జ్యూస్ని మాత్రం ప్రొడ్యూస్ చేసి ఎంజైమ్స్ లేనటువంటిది ఏది అంటే లివరు. అలాగే విచ్ డైజెస్టివ్ జ్యూస్ ఈజ్ సెక్రియేటెడ్ బై సెలైవరీ గ్లాండ్స్ ద్వారా వచ్చేటువంటి జ్యూస్ ఏంటంటే సెలైవా. ఓకే, ఇట్లా 4 ప్రశ్నలు. తర్వాత ఇంకొక టేబుల్ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ చూస్తే ఏమిచ్చాడు, ఛాంబర్ ఆఫ్ ది హార్ట్ ఛాంబర్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి హార్ట్లో. ఇగో రైట్ ఏట్రియము, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియము. వీటి గురించి బాగా మీరు స్టడీ చేయాలి. ఏ ఛాంబర్లో ఎటువంటి బ్లడ్ ఉంటుంది, ఏ ఛాంబర్కి ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, అది ఎక్కడికి పంపిస్తుంది అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏట్రియం ఉంది, రైట్ ఏట్రియంలో బ్లడ్ వెసల్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రైట్ ఏట్రియం అనేది వేనా కేవా ఫ్రమ్ అప్పర్ బాడీ, వేనా కేవా ఫ్రమ్ లోయర్ బాడీకి అప్పర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఇది. అలాగే ఇది బ్లడ్, ఈ రైట్ ఏట్రియంలోకి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ లంగ్స్ అనమాట. లంగ్స్ నుంచి కాకుండా మిగిలిన అన్ని బాడీ పార్ట్స్ నుంచి రైట్ ఏట్రియంలోకి బ్లడ్ వస్తుంది. నెక్స్ట్, ఎక్కడికి పంపిస్తుంది బ్లడ్ అంటే రైట్ వెంట్రికల్కి పంపిస్తుంది. రైట్ వెంట్రికల్కి బ్లడ్ పంపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది ఇక్కడ అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఆక్సిజన్ రహిత బ్లడ్ అనమాట అది. అలాగే రైట్ వెంట్రికల్ ఉంది, రైట్ ఏట్రియము ఉంది కదా, రైట్ వెంట్రికల్లో చూసినట్టయితే దీనికి ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్ అంటే పల్మనరీ ఆర్టరీ నుంచి వస్తుంది. ఇది ఎక్కడికి పంపిస్తుంది బ్లడ్ అంటే రైట్ ఏట్రియంకి పంపిస్తుంది. రైట్ వెంట్రికల్ రైట్ ఏట్రియంకి పంపిస్తుంది అనమాట. దీనికి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, సెన్స్ బ్లడ్ టు ఎక్కడికి పంపిస్తుంది ఇది బ్లడ్ అంటే లంగ్స్కి పంపిస్తుంది. ఇందులో ఏ టైప్ బ్లడ్ ఉంటుంది అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ ఏట్రియం ఉంది, దీంట్లో పల్మనరీ వెయిన్స్ ఉంటాయి, పల్మనరీ వెయిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మరి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది బ్లడ్ వచ్చేసి దీనికి లంగ్స్ నుంచి వస్తుంది, లంగ్స్ పంపిస్తాయి బ్లడ్. అలాగే ఇది ఎక్కడికి బ్లడ్ పంపిస్తుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్కి పంపిస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్కి పంపిస్తే మరి లెఫ్ట్ వెంట్రికల్లో ఇప్పుడు ఇందులో ఏ బ్లడ్ ఉంటుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇలాగా ఈ పిక్చర్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఇప్పుడు ప్రశ్నలు 4 ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ సెండ్స్ బ్లడ్ టు ద లంగ్స్ ఫర్ ఆక్సిజన్ అన్నాడు. రైట్ వెంట్రికల్. విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ సెండ్స్ బ్లడ్ టు ద లంగ్స్కి బ్లడ్ పంపించేటువంటి ఛాంబర్ ఏది అంటే రైట్ వెంట్రికల్. నెక్స్ట్, విచ్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంటైన్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నాడు. విచ్ సైడ్ ఆఫ్ ద
హార్ట్కి ఏ సైడ్ ఉన్నటువంటి ఛాంబర్స్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందంటే రైట్ సైడ్ ఉండేటువంటి ఛాంబర్స్లో డీఆక్సిజనేటెడ్ ఆక్సిజన్ రహిత బ్లడ్ ఉంటుంది. విచ్ బ్లడ్ వెసెల్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బాడీ పార్ట్స్ ఎక్సెప్ట్ ద లంగ్స్ అన్నాడు. ఆర్టరీస్. విచ్ బ్లడ్ వెసెల్స్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బాడీ పార్ట్స్. హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ తీసుకెళ్ళేటువంటి బ్లడ్ వెసెల్స్ ఏంటంటే ఆర్టరీస్. 4వ ప్రశ్న, విచ్ ఛాంబర్ ఆఫ్ ద హార్ట్ రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద అప్పర్ రైట్ బాడీ. అప్పర్ రైట్ బాడీ నుంచి అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి ఆక్సిజన్ రహిత బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మరి ఏ ఛాంబర్లోకి వస్తుందంటే రైట్ ఏట్రియం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా 4 ప్రశ్నలు అడుగుతాడు. ఇంకొక మోడల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా 4 మార్కుల ప్రశ్నల్లో భాగంగా వస్తాయి. కంపల్సరీ టేబుల్ టైప్ క్వశ్చన్లు వస్తాయి 4 మార్కులు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇచ్చాడు. సెక్రెటెడ్ ఎట్ యాక్ట్స్ ఆన్. ఎక్కడ పని చేస్తుంది ఇగోండి. నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ సెలైవరీ అమైలేజ్, పెప్సిన్, ట్రిప్సిన్, లైఫేజ్. సో ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుద్దంట ఇగోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలైవరీ అమైలేజ్ ఉంది బకాల్ క్యావిటీ, పెప్సిన్ ఉంది స్టమక్లో, ట్రిప్సిన్ ఉంది ప్యాంక్రియాస్లో, లైఫేజ్ ఉంది ప్యాంక్రియాస్. ఈ 2 కూడా ఇక్కడ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఎక్కడ పనిచేస్తుంది? కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది. ఇది సెలైవా అనేది కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్ మీద పనిచేసేవి ఏమున్నాయి? పెప్సిన్, ట్రిప్సిన్. ఈ 2 ప్రోటీన్స్ మీద పనిచేస్తాయి. ఫ్యాట్స్ మీద పనిచేసేది లైఫేజ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. 4 ప్రశ్నలు ఏమి ఇచ్చాడు? 4 ప్రశ్నలు. నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ మీద పనిచేసే ఎంజైమ్స్ పెప్సిన్, ట్రిప్సిన్. నెక్స్ట్ వేర్ డస్ సెలైవరీ అమైలేజ్ సిక్రెటెడ్ అని ఉంది బకాల్ క్యావిటీ. ఎక్కడ ప్రొడ్యూస్ అవుద్ది ఈ సెలైవల్ అమైలేజ్ అనేది అంటే బకాల్ క్యావిటీ. అండ్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ సెక్రెటెడ్ బై ద ప్యాంక్రియాస్ అన్నాడు. ట్రిప్సిన్ అండ్ లైఫేజ్. ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఎంజైమ్స్ ట్రిప్సిన్, లైఫేజ్. నెక్స్ట్ విచ్ లైఫ్ ప్రాసెస్ దిస్ టేబుల్ బిలాంగ్స్. ఈ టేబుల్ ఏ లైఫ్ ప్రాసెస్ సంబంధించిన డైజెస్టివ్ ప్రాసెస్ సంబంధించింది. ఇట్లాగా అడుగుతాడు. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఇక్కడికి 4 మార్కుల ప్రశ్న అయిపోయి నెక్స్ట్ 8 మార్కుల క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.